వీడు దేశద్రోహం కేసు పెట్టాడండి. నా పుట్టినరోజు నాడు నన్ను తీసుకెళ్లి నన్ను కొట్టాడండి. కొట్టినప్పటికీ నాకు ఎటువంటి కక్ష లేదండి. అదే సినిమాలో నరసింహ సినిమాలో ఆ ప్యాంటు చొక్క నాది కాదండి అని చెప్తూ ఉంటాడు. ఇంకేదో సినిమాలో శుభలగ్నం సినిమాలో అనుకుంటా, ఏమిటి అసలు నేను కావాలని కావాలించుకోలేదండి, ఏదో బై మిస్టేక్ కావాలించుకున్నానంటే వదిలేరా బాబు నన్ను బ్రహ్మానంద గారు అంటాడు. సో అలాగా నేను చెప్పాలా ఇది కూడా, నన్ను కొట్టాడు సార్, అని సినిమా చూశాడు సార్ అని నేను చెప్పాలా? చెప్పకపోతే తప్ప? ఆ సంగతి చెప్పాలంటే అన్నీ చెప్పాలంటే నాకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నా మీద 124A కేసు పెట్టించాడు సార్, దగ్గర కొట్టించాడు సార్, చూశారు సార్, భార్య భర్తలు కూడా చూశారు సార్, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని కూడా నేను అక్కడ చెప్పేయాలా? ఎలా చెప్పేస్తాము? అవసరం లేదు కనుక చెప్పాం, అవసరం ఉన్నంత వరకు చెప్తాం. సో దీన్ని ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించి నేను వైసీపీ ఎంపీ అని పచ్చి అబద్ధం వాడిన ఎఫిడవిట్లో, అరే నేను ఎవరి మీద వేసాను కేసు? 36 ఛార్జ్షీట్లు ఉన్నవాడి మీద A1 కింద 36 ఛార్జ్షీట్లు ఉన్నవాడి మీద వేశాను నేను. ఇప్పుడు నా మీద ఈయన మీద CBI కేసులు ఉన్నాయి సార్, వాటి గురించి రాలేస్తారంటే ఈ కేసులకి నా కేసుకి సంబంధం లేదని అని రాయాల. నా ఎలక్షన్ అఫిడవిట్లో వేశా, నా మీద ఏం కేసులు ఉన్నాయో అన్నీ వేశా. ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో ఇందులో 32 కేసుల్లో A1 కింద ఉన్నాడు, మరి నా అందులో సగం కేసులు ఉన్నాయి నా మీద పెట్టాలి కాబట్టి 18 కేసులు పెట్టాడు ఆంధ్రాలో. A1 నేనే అవన్నీ రాస్తా. అందులో 153Aలు ఇంకేయో కొన్ని మా మనోభావాలు దెబ్బతున్నాయి. పలానా దళిత నాయకుడిని, దళిత ఆఫీసర్ని తిట్టాడు, ఆయన మనోభావాలు దెబ్బతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నా మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి SC ST అట్రాసిటీ అని చెప్పి నా మీద కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు అని నేను అంటా. మరి ఏం చేయాలి? అవన్నీ కూడా ఎలక్షన్ అఫిడవిట్లో వేస్తా. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ గురించే మాట్లాడా. ఎలా పేపర్లు అమ్మేసుకుంటున్నాడు, ఎలా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడు, ఎలా లెక్కలు అమ్మేసుకుంటున్నాడు, ఎలాగా ఇసుక అమ్మేసుకుంటున్నాడు అనే స్కామ్ల గురించి నేను మాట్లాడితే అది నిజమో కాదో చెప్పరా బాబు అంటే అది మానేసి అసలు ముందు ఇతను వైసీపీ ఎంపీ అన్నాడు, అన్యాయం, ఇతని మీద ఉన్న కేసుల గురించి చెప్పలేదు కదా అని బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అలా స్లోగా చదువుతూ అద్భుతమైన ప్రజెంటేషన్, అందులో డౌట్ లేదు. ఆ మాటల్లో మాట నేను ఆయన్ని ఎలా అయిపోతారా బాబు మీరు ఏం చేయాలని చెప్పి అన్నానని కూడా అందులో కాగితం మీద రాసి ఇచ్చారు. అనుకోవచ్చు, ఎందుకంటే నా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు అతను. అంటే అతను రిప్రజెంట్ చేసింది ఛార్జ్ షీట్, ఒక 32 కేసుల్లో ఛార్జ్ షీట్ వేసి 32 కేసుల్లోనూ 420 కింద పెట్టబడిన ఒక వ్యక్తిని అతను సపోర్ట్ చేస్తూ నన్ను నా మీద ఉన్న అభియోగాల్ని ఇలా చేశాడు, బ్యాంకులను మోసం చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడని చెప్పి వ్యక్తిగతంగా నా గురించి అతను మాట్లాడవచ్చు. అతను ఉన్నది ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ ఆఫీసర్. Whom is he representing? Not the government. He is not representing the chief secretary. He is representing the chief minister as an individual there. So, okay, ఆయన కోపం వస్తే నిజంగా డెఫర్మేషన్ అయితే డెఫర్మేషన్ వేసుకోవచ్చు, నేను వేయచ్చు. నోటుకు వచ్చినట్టు ఈయనకు ఇంకొక ఏఏజీ గారు ఒక ఆయన ఉన్నారు, మా సుధా కూడా నోటు చూసినట్టు వాగాడు నా గురించి. మరి ఆయన ఎన్నికలు ఆయన ఆఫీసరే, ఈయన ఆఫీసర్ అయితే ఆయన కోర్టు ఆఫీసరే. నోటుకు వచ్చినట్టు వాగాడు. గర్భిణీకి వచ్చినట్టు నా కాళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, టీవీలోకి వెళ్ళి మాట్లాడారు. ఈయన బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడాడు.
ఎస్ డిఫ్రాడెడ్ అది ఇదని చెప్పి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా వేస్తారు రేపు. సార్ మీరు అయిన వెంటనే మళ్ళీ ఢిల్లీలో మీటింగ్ పెట్టి ప్రెస్లో చెప్పాడు సార్ అని అనొచ్చు. దట్ ఈస్ హిస్ విష్. బట్ అంతిమంగా ఇంకెన్ని వాయిదాలు పడుతుంది, ఏం జరుగుతుంది అనేది పదే పదే సాక్షులు స్కీములుగా వ్యతిరేకిస్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. నేను స్కాములను వ్యతిరేకిస్తే స్కామ్కి స్కీమ్కి తేడా తెలియట్లేదు వాళ్ళకి. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల వలన ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను కేసు వేసానని చెప్పి వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు నేను మీ కన్నాల గురించి మాట్లాడుతున్నాను రా బాబు, ప్రజలకు ఇచ్చిన దాని గురించి మాట్లాడతలేదు. మీ లిక్కర్ కన్నాలు, మీ ఇసుక కన్నాలు, మీ మైనింగ్ కన్నాలు, మీ సిమెంట్ అమ్మకాలు, మీ సాక్షి పేపర్ అమ్మకాల గురించి నేను ప్రశ్నిస్తే మరి వాటి మీద ప్రెస్ కౌన్సిల్కి మీరు ఫిర్యాదు చేసిన సాక్షి మీద ఏ ఫిర్యాదు చేసే ఉపయోగం ఉందా? ఇప్పుడు ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. కోర్టులో మీరు తప్పుదావ పడుతుంటే అదే మరి కోర్టులో పచ్చి అబద్దాలు చెప్తున్నారు. అసలు నేను మాట్లాడిన దాని గురించి కాకుండా ఫైల్ చేసిన అఫిడవిట్ లో ఈయన ఇదే నేను అది ఎంపీని కాదు వైసీపీ ఎంపీ అన్నాడు అంటారు. అందుకని ఆ పిటిషన్ తీసుకుంటానికి వీల్లేదంటారు. కంటెంట్ చూడమని నేను అంటున్నా. ఓకే, నన్ను సస్పెండ్ చేసుంటే నేను వైసీపీ ఎంపీ అని అనకుండా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ ఉంది కదా. అవును, మీరు వెరిఫై చేయండి. అదే కదా ఆర్థిక డాక్యుమెంట్. మీరు పార్లమెంట్కి వెళ్ళి రఘురామకృష్ణరాజు ఏ పార్టీ ఎంపీ అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. అంటే ఇటువంటి ఫండమెంటల్స్ విషయంలో కూడా నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ నేను ఎప్పుడు కూడా లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారనే అంట. ఎప్పుడు ఆయన నన్ను ఏదో తిట్టాడు, నన్ను ఏదో ఆ ఫ్రాడ్ అన్నాడు, ఈ ఫ్రాడ్ అన్నాడు అని చెప్పి కాలుతుంది కదా, ఎక్కడో కాల్గొండ ఉంటుందా? భలే అన్నారు సార్ మీరు, ఏదంటే అదే సార్ అని అనం కదా, ఉంటుందిగా. మాకు కూడా ఆయన కోపం రాలా? కోర్టు ఆఫీసర్ని నన్ను కూడా కామెంట్ చేశారని చెప్పి మాట్లాడాడు. కోపం ఆయనకే ఉంటుందా? ఇంగ్లీష్ ఆయనకు వచ్చా, మాకు రాదా? కోపం ఆయనకే ఉంటుంది, మాకుండదా? ఇంతకీ స్కీముల్లో స్కామ్లు జరిగినాయని చెబుతున్నారా లేదా? అది అసలు చెప్పనట్లా. ఇంకా అర్థం రాలా. అసలు ముందు నాకు వైసీపీ ఎంపీ అని అబద్ధం చెప్పాడు. అతని మీద ఉన్న కేసులు మీకు చెప్పలేదు సార్ మొత్తం. అరే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఆ కేసులు నేను ఏదైతే పిల్లేసానో దానికి సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నా సరే నేను చెప్పడం నా బాధ్యత. ఎటువంటి లేవని చెప్తే మీ మీద వ్యక్తిగతమైన కేసులు ఉంటే మీరు కేసు వేయకూడదని ఉన్న రాజ్యాంగంలో కానీ లేదా కోర్టులో ఉన్న మ్యాండేట్ ఇచ్చినాయి. కేసు వేయొచ్చు, కానీ నా మీద ఇది ఉందని చెప్పాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్పినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మీద 32 కేసులు ఉన్నాయని చెప్పకపోతే తప్పు. అందులో రాస్తే అతను పోటీ చేయొచ్చు. అలాగే అది రాస్తే నేను వేయొచ్చు పిల్లు. కానీ ఈ కేసుకి సంబంధించి నీ మీద ఏదన్నా, ఇందులో ఉన్న వ్యక్తులకు సంబంధించి నీ మీద ఏదన్నా కేసులుంటే ఆ కేసుల గురించి మెన్షన్ చేయాలి. అంతేగాని నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ పర్సులో 10 రూపీస్ కొట్టాను సార్ అని ఇలాంటివి కాదు. మీ తల్లికి నీకు జరిగింది, లేకపోతే మీ తమ్ముడికి నీకు జరిగింది, మా తమ్ముడికి నాకు ఆస్తి తగాదా ఉంది సార్ అంటానికి బీవీగిరికి ఈ గుమస్తాగిరికి సంబంధం ఏంటన్నట్టు ఈ పిల్లిలో సంబంధం లేని వ్యక్తులకు సంబంధించి నాకు నీకు కేసు ఉందనుకో, ఆ కేసు గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పని లేదు. అది కూడా మెన్షన్ చేయక్కర్లా, ఎందుకంటే ఈ పిటిషన్ లో బాబాయ్ లేడు కనుక అది కూడా మెన్షన్ చేయక్కర్లా. సో అలాగా ఆయన నా మీద నేలాపనిందలు వేయచ్చు. సరే, ఎనీహౌ ఇంకొకటి, నేను ఎటువంటి బెనిఫిట్ నేను ఆశించట్లేదు, కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లోనే వేసానని చెప్పి అబద్ధం చెప్పానట. ఏంటంటే ఈయన కేసు వేసినందువల్ల ఈయన ఎవరి మీద కేసు వేశాడో ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ కేసు వేసినందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది కనుక అది ఆయనకి బెనిఫిట్ అవుతుందట. దానికి నానేటి చెప్తాను.
ఏమండి నాకేంటి సంబంధం, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసా అంటే నేను పోటీ దీనికి నామినేషన్ వేయలేదు కదా. నేను నామినేషన్ వేస్తే పోనీ ఏదో బెనిఫిట్ కోసం అనొచ్చు. నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీని అయినా ఇలా మరి మాట్లాడారు. స్కాములు జరగనప్పుడు ఎంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకి స్కామ్ జరగలేదని ప్రూవ్ అంటే చేయాలి కదా. స్కాములు జరగట్లేదని ప్రూవ్ చేయడానికి కంటెంట్ లేక అంటే స్కామ్ జరిగిందనేది నిజమేగా. అది పక్కా పేపర్లో అనుకుంటాం. వేరే వాళ్ళు ఇంకొకరు కూడా చేశారు అడ్వర్టైజ్మెంట్ల గురించి. అది నోటీసులు ఇచ్చింది ఫస్ట్ కోర్టు, సెకండ్ కోర్టు. మరి ఫస్ట్ కోర్టు అనుకుంటా. ఇప్పుడు స్కామ్ జరగకపోతే స్కామ్ జరగలేదు చెప్పేయచ్చు. ఇవన్నీ అడ్డదారులు ఎందుకు వాళ్ళకి? అదే అడ్డదారులు ఎందుకంటే ఆ దారిలో పెషో లేదు కనుక ఏది లాగి పీకి ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఇంకో 2 వాయిదాలు కొట్టారనుకోండి, ఎలక్షన్ అయిపోయింది. సో బహుశా మరి దానికోసం ఏమన్నా మరి లెర్నెడ్ అడ్వకేట్స్ అందరూ మరి ట్రై చేస్తున్నారేమో నాకు తెలియదు. గవర్నమెంట్ అయితే ఇది ఇన్ఫెక్ట్ అవుతారా? అదేం కాదు, అదే బట్ చూద్దాం. ఎందుకంటే మ్యాటర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే ఏజీ గారికి కోపం వస్తుంది. సో ఆయన కోపం వస్తే ఆయన ఇంగ్లీష్లో మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటారు కాబట్టి. డబ్ల్యూజీ గారు కాదు, డబుల్ ఏజీ గారు, ఇది సింగిల్ ఏజీ గారే మాట్లాడుతున్నారు. సో అయ్యా, సో సిన్స్ ద మ్యాటర్ ఈస్ ఇన్ కోర్ట్, దయచేసి మీడియా మిత్రులు ఎక్కువ ప్రశ్నలు వేయొద్దని. సో కోర్టు తీర్పు వచ్చే వరకు మనం అందరం సంయమనం పాటిద్దాం. అలాగే ఏజీ గారు ఇంగ్లీష్లో నన్ను ఎక్కువ తిట్టేయద్దు సార్, మీ ఇంగ్లీష్ సూపర్ అండి, కానీ ఇంగ్లీష్ బాగుందని చెప్పి తిట్టేకండి. ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్. ఐ అటర్ యువర్ నేమ్ యాజ్ ద లెర్నెడ్ అడ్వకేట్ జనరల్. మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు అని మీడియా ముఖంగా కూడా మీకు నేను సారీ చెప్తున్నాను. ఎస్, సారీ చెప్తున్నాను. ఐ లైక్ యువర్ ఇంగ్లీష్, లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ. కాబట్టి కోపగించుకోవద్దు, ఉన్నట్టు చెప్పండి, లేని